శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. కాయ ప్రవేశం చేసేసారు కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అన్నాడు, పేరు వలలుండ కూడు జీరయునిడి సాకతంబు చేసిన చాలున్ కోరిన వంటకములు నా నీరిమితగ నెరసి కొలుతు నిశ్చల భక్తిన్. నాకు మహారాజా ఏమీ ఇవ్వక్కర్లేదు, నన్ను వలలుడు అంటారు. నేను ధర్మరాజు గారి దగ్గర వంటలు చేసేవాడిని. మహానుభావుడు కాలం కలిసి రాలేదు, అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయాడు అరణ్యవాసం పూర్తి చేసి. నువ్వు నాకు వంటలు చేసేటటువంటి పదవిని ఇప్పించావా, నీకు కావలసినటువంటి వంటలన్నీ చేసి పెడతాను. నాకేమి ఇవ్వాలనుకుంటున్నావేమో, నాకు కూడు బట్ట, అన్నం పెట్టి బట్ట ఇస్తే చాలు, నాకు ఇంకింతకన్నా ఏమక్కర్లేదు. ఆయన అన్నాడు, నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. నేను వంటలవాడినంటున్నావు, వంటలు చేస్తానంటున్నావు, నాకు మాత్రం ఆ పదవి నీకు ఇవ్వాలని అనిపించడం లేదు. మీరు చూడండి, ఇది చాలా గమ్మత్తైన విషయం. మొదట ధర్మరాజు గారు వచ్చారు, అసలు ఏ ప్రభువు అన్నాడు. కాళిదాసు గారు అన్నారు, ఎప్పుడో ఒకసారి భోజరాజు గారు అన్నారు కాళిదాసు గారితో, శ్లోకానికి ఒకటి తప్పున అటువైపుకి తిరిగి ఒక్కొక్క దిక్కు చొప్పున ధార పోసేశాడు. షడ్జామజ్జక రజ్జ వీజ్య వసుదాజ్జాలాంశ మజ్జా కిరీట్ కిట్కేట్ కిట్కిధరే కణకణ షాడ్జూల భ్రమ అంటూ ఆ ఏకసంతాగ్రాహి చెప్పలేనటువంటి శ్లోకాన్ని, నత్తి ఉన్నవాడు చెప్పలేనటువంటి జకారమకారాలతో శ్లోకాలు చెప్తుంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క దిక్కు తిరిగి ధారపోశాడు. అలా ధర్మరాజు గారిని చూస్తూనే విరాట్రాజు గారు, నువ్వు వచ్చి సింహాసనం మీద కూర్చొని నేను సేవిస్తాను నా పిల్లలతో కలిసి అన్నాడు. ఇప్పుడు భీముణ్ణి చూసి అంటున్నాడు, అడిగినది చాలా చాలా తక్కువ పదవి, వంటలవాడి పదవి అడిగాడు ఆయన. ఈయనేమి ఇస్తానంటున్నాడు, అది ఇస్తానంట లేదు. నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదయా, నువ్వు ఏనుగుల మీద ఎక్కి గొడుగుల కింద రావలసిన వాడిలా కనపడుతున్నావు నాకు. ఎవరలా వచ్చేది? పట్టం కట్టుకున్నవాడు వస్తాడు. మీరు అది గమనించాలి. ఎవరు పడితే వాళ్ళు ఏనుగు మీద కూర్చుని గొడుగు కింద రారు. ఏనుగు మీద కూర్చుని ఏనుగు మీద గొడుగు పెట్టి గొడుగు కింద రావాలంటే దానికి ఎవరు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి పట్టాభిషేకం జరపబడిన వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్లే వస్తారు. భీమసేనుడికి ఎప్పుడుంది అలాగా అంటే, ధర్మరాజు గారి తర్వాత వాడు కాబట్టి యవరాజ్య పట్టాభిషేకం చేస్తారు భీముడికి. కాబట్టి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసినప్పుడు కూడా ఏనుగు మీద గొడుగు కింద కూర్చొని వస్తారు. శ్రీరామాయణంలో రాముడికి అభిషేకం చేద్దాం అనుకుంటున్నాను అని దశరథుడంటే, ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవ్రతాననం అన్నారు ప్రజలందరూ లేచి. ఎప్పుడెప్పుడు రాముడు ఏనుగు మీద కూర్చుని తెల్లటి గొడుగు కింద ఊరిరిగింపుగా వస్తాడా అని మేము ఎదురు చూస్తున్నాం, తొందరగా పట్టం కట్టేయి అన్నారు. అంటే ఎంత వంటలవాడి పదవి, ఎక్కడ యవ్వరాజ్య పట్టాభిషేకానికి సంబంధించిన పదవి. చూడగానే ఇతను వంటలవాడిగా ఉంటానంటున్నాడు, కానీ వంటలవాడిగా నేను పెట్టుకోవడానికి యోగ్యుడు కాడు, ఏనుగు మీద కూర్చుని రావలసిన వాడు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఈ మాట విరాట్రాజు గారి సభలో అన్నాడు. ఎంత వెర్రేడి కింద చూడాలండి సభికులందరూ. మీరు కేవలం కాకతాళీయంగా తీసుకోకండి విరాట పర్వాన్ని. ఒక ప్రభువు సింహాసనం మీద సభలో మాట్లాడుతున్నాడు అంటే అది ఆయన పరిణతికి చిహ్నం. ఆయన ఎంత పరిణతితో ఉన్నాడు అన్నది సభికులు గమనిస్తూ ఉంటారు కదా. నేను వంటలు చేసుకుంటాను మహారాజా అని ఒక ఆయన అడిగితే, అయ్యయ్యో అదేమిటయా నువ్వు వంటలు చేయడం ఏమిటయా, నువ్వు ఏనుగు మీద గొడుగు కింద రావలసిన వాళ్ళ కనపడుతున్నావు అన్నాడు అనుకోండి. ఇంకేం వెర్రా పిచ్చాడు, వంటలు చేసుకునేవాడిని ఏనుగుకి గొడుగు కింద రమ్మంటాడు. మన రాజుకి ఇంగిత జ్ఞానం లేదంటారు. సభలో అలా అనుకున్నవాడు ఉన్నాడని మహాభారతంలో లేదు. అంటే అది విరాట్ రాజు గారి అభిప్రాయమేనా, సభ అంతటి అభిప్రాయమా? సభ అంతటి అభిప్రాయం. అబ్బే ఆయన అలా అర్హుడు కాడండి అన్నవాడు, అటువంటి మనసు ఉన్నవాడు ఎవడూ లేడు. ఇంతమందికి అలాగే కనిపిస్తున్నాడు. రాజు దగ్గర నుంచి సామాన్యుడి వరకు ఆయన అలాగే కనిపించాడు. ఆయన యొక్క తేజస్సు చేత, ఆయన యొక్క బలం చేత, ఆయన యొక్క విశాల వక్షస్థలం చేత, ఆ కండల చేత. అయినా ఏమిట్రా ఇలా వంటే చేస్తానంటాడు. ఎవరైనా ఏమైనా గూఢచర్యానికో రాజుని మట్టు పెట్టడానికో మారువేషంలో అందులో వంటశాలలోకి వెళ్ళడం అంటే అత్యంత ప్రమాదకరమైన పదం అండి.
ఎందుకంటే వంటశాల ద్వారా నిగ్రహించవచ్చు. మీరు ఆ చాణక్యుడు యొక్క జీవిత చరిత్ర చదివారో లేరో, చాణక్యుడి జీవిత చరిత్ర చదివితే మహానుభావుడు రాజుగారి మంచం పక్కన వెడుతున్నటువంటి చీమల బారుని పట్టి పసిగట్టేవాడు. ఎక్కడి నుంచి వచ్చాయో బారుని పట్టుకుని వెళ్ళి ఎక్కడ నుంచి సొరంగం ఎక్కడికి తవ్వుతున్నారో, ఎవరు వంట చేస్తున్నారో, ఎవరు విషకన్యో, రాజు మీద ఎలా ప్రయోగిస్తారో అన్నీ కనిపెట్టగలిగి ఉన్నటువంటి ప్రజ్ఞతో ఉండేవాడు ఆయన. మహామంత్రులంటే మహామంత్రులే, మంత్రాంగం అంటే మంత్రాంగమే, అలా ఉండేవారు. అవి చదువుతుంటే ఆశ్చర్యపోతాం, అయ్య బాబోయ్ ఏమిటి అసలు నిజంగా ఏమి మహామంత్రి తిమ్మరసు, యోగంధరాయణుడు, వాళ్ళందరి చరిత్రలు చదువుతుంటే ఏమి దేశం రా ఈ దేశం అనిపిస్తుంది. అటువంటి మహాపురుషులు. శ్మశాన వాటికలో ఆవలింతొస్తే అన్నం ఉడుకుతూ ఉండగా ఆవలింతొచ్చింది, అంతే పసిగట్టాడు. నన్ను అకారణంగా ఆవలింతొచ్చింది కాబట్టి నన్ను ఎవరో కనిపెడుతున్నారని ఉత్తర క్షణంలో కుండ బదలగొట్టి వెళ్ళిపోయాడు, ఆ అన్నం కూడా తినకుండా. వత్సరాజు గారి చరిత్రలో మహామంత్రి. మహాపురుషులు అలా ఉండేవారు. వాళ్ళ ఉపాసన బలం అలా ఉండేది, వాళ్ళ బుద్ధి వైశాల్యం అలా ఉండేది. కాబట్టి చూసిన వాళ్ళు ఎవ్వరూ కూడా భీముడు ఆ పదవికి అనర్హుడు అని అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి నాకు, అందరూ అలా అనుకుంటుంటే నాకు వంటలవాడి పదవే ఇయ్యి అని ఒప్పించడం అంత తేలికని మీరు అనుకుంటున్నారా? ప్రభువుల దగ్గర ఎలా ఉంటుందంటే, మీరు పెద్ద పదవిని పొందడం కష్టమేమో కానీ చిన్న పదవిని పొందడం తేలిక. మీరు అడిగిన చిన్న పదవి కాదు, నువ్వు అందుకు యోగ్యుడవు కావు, నాకు తెలుసు, నీ తేజస్సు నాకు తెలిసిపోతోంది, నువ్వు ఏనుగుల మీద కూర్చోవలసిన వాడివి అంటే నేను వంటే చేస్తాను రాజుగారండి అని ఇలా వేళ్ళేం విరవడం కుదరదు. అక్కడ సభంతా కలిసి ఏ ప్రశ్నలు వేస్తారో, ఏ మాట అంటారో, తన గుట్టు ఎలా బయటికి వచ్చేస్తుందో తెలియదు. ఎందుకని ఏదైనా దాచగలుగుతున్నారు కానీ తమ నిజస్వరూపాలని కప్పడం మాత్రం కుదరట్లేదు. అంటే మీరు ఇప్పుడు ఒకటి గమనించాలి, బాహ్య తేజస్సుల్ని మార్చగలరేమో కానీ ఆంతర తేజస్సుని కప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అంటే భీమసేనుడు అన్నాడు, వలసిన నేలు ఏను బలవంతుడా, గారెను బోతు దంతి బెబ్బులి మృగనాథునిందొడరి పోరుదు శూరతయుల్లసిల్లగా, దళము లావు విద్యమీ దర్పము వీర్చి పెనంగు జెట్టి మల్లుల విరుతున్ వడిన్ గడియలోనన చూట్కి వెట్కసేయుదున్. అంటే ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది, ఎందుకు తేడా వచ్చింది? అడిగేది వంటలవాడి పదవి, కనపడుతున్నది భీకరాకారం. ఇది కదా చమత్కారం అంటే, తెలివితేటలంటే. చూడండి, భీమసేనుడి గురించి బెంగెట్టుకున్నాడు ఎవరు? ధర్మరాజు గారు. ఆయనే వెళ్ళి ప్రభువు పక్కన కూర్చుని ఉన్నాడు అక్కడ కదా. ప్రభువు పక్కన కూర్చుని ఉండగా వెడుతూనే భీముడు అసలు జై జై శబ్దం చేస్తూ వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి ఉత్తినే వెళ్ళకూడదు, జై శబ్దం చేస్తూ వెళ్ళాలి. జయ జయ మహారాజా అంటూ వెళ్ళాడు. ఇప్పుడు జయ జయ మహారాజా అనడంలో ఒక రహస్యం ఏమిటంటే, వీళ్ళు పెట్టుకున్న సంకేతనామాల్లో ఆ ధర్మరాజు గారికి జయనామం ఉంది కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. ధర్మరాజు గారి భయం అంతా ఏమిటి? నిన్న మీరు చూశారు, శమీ వృక్షం మీద పెట్టేటప్పుడు భీముడికి అస్సలు కనపడడానికి వీల్లేదని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రశ్న వేశాడు, ఇంతమంది ఈయన ఆకృతిని అనుమానంగా చూస్తున్నారు, నాకు వంటవాడి పదవి ఇస్తే అయ్యి లేకపోతే పోని వెళ్ళిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో బెంగ కదండి, మరి ఎక్కడికి వెళ్ళాడో మళ్ళీ అదో బెంగ కదా, 5 అక్కడ చేరితేనే ధైర్యం. కాబట్టి ఇప్పుడు అక్కడే ధర్మరాజు కూర్చుని ఉన్నాడు. మొదటి విజయం భీముడికి ఎక్కడంటే, కేవలం తాను వంటలవాడిగా చేరడం కాదు. అన్నయ్య, నేను తొందరపాటు మనిషిని, నేను కంగారు పడిపోతాను, నాకు కోపం ఎక్కువ అన్నావుగా, నాకు ఎంత బుద్ధి చాతుర్యం ఉందో, ఎంత బాగా మాట్లాడగలనో చూడన్నయ్య, నువ్వు ఇంకా ధైర్యంగా ఉంటావు. కాబట్టి ఇప్పుడు ఏకకాలమునందు 2 ప్రయోజనములను సాధించాలి భీమసేనుడు. అందుకని ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇక ఇప్పుడు కాదు, ఎప్పటికీ తన ఆకారాన్ని దాచలేడు, తెలిసిపోతోంది. వంట చేసేవాడు కుర్తాలాల్చీలు వేసుకుని వంట చేయడుగా. వంట చేసేటప్పుడు పైబట్ట ఏమీ ఉండదు, పైబట్ట ఏమీ లేకుండా గట్టిగా బిగించి పంచె మీద ఓ దట్టి కట్టుకుని, అది కూడా ఓ నల్లటి బట్ట కట్టుకుంటారు. ఎందుకంటే ఎలాగో పొగ బారిపోతుంది, ఎలాగో మసి బారిపోతుందని ఓ నల్ల బట్ట ఒకటి కట్టుకుని వంట చేస్తారు. కాబట్టి ఎలాగో తన వక్షస్థలం కనపడుతూనే ఉంటుంది, ఎలాగో తన కండలు కనపడుతూనే ఉంటాయి. ఎలాగో ధర్మరాజు గారికి ఓ కోరిక ఉంది, ఈ 12 నెలలు వంటలు చేస్తూ మల్ల యుద్ధం మర్చిపోతే కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తాడు ఈయన. కాబట్టి ఈయన అప్పుడప్పుడు మల్ల యుద్ధాలు చేస్తూ ఉండాలి, ఆ కసరత్తు చేస్తూ ఉండాలి, ఆ బిగువు ఆ బలిమి నిలబడాలనే కోరిక ఉంది. కాబట్టి దీన్ని ఇంకోలా తిప్పాడు, నాకు వ్యాయామం దొరుకుతుంది.
రాజుకి తెలుస్తుంది కాబట్టి అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటాడు, రా ఈ మల్ల యోధుల్ని ఓడించు, ఈ పులిని చంపు, ఈ సింహాన్ని చంపు అంటుంటాడు. రాజుకి సంతోషపెట్టినట్టు ఉంటుంది. ఇలాంటి అలవాట్లు పూర్వం ఉన్నాయి కాబట్టి పాపం శరీరం అలా ఉంది, కానీ మాట తెలిసిపోతుందిరా, వంటల వాడే తప్ప ఎందుకు పనికిరాని వాడు అన్నట్టుగా దడదడ మాట్లాడాడు. అంటే రాజు దగ్గర మాట్లాడేటప్పుడు రాజుకు అర్థమయ్యేటట్టుగా వినయంతో జాగ్రత్తగా, అందున రాజు ప్రశ్న వేసినప్పుడు జవాబు చెప్పేటప్పుడు చెప్పవలసిన మర్యాదతో కూడిన వాక్య నిర్మాణముతో మెల్లమెల్లగా మాట్లాడడం కాకుండా గబగబగబగా మాట్లాడాడు. మీరు చూడండి, తెలియని వారు, అంత నాగరికత లేనివారు గబగబ ఏదేదో చెప్పేస్తుంటే ఆగా తొందరపడక మెల్లిగా చెప్పి ఏమిటన్నావు అంటాం. అలా గబగబగబ మాట్లాడాడు. ఎలా మొదలు పెడుతున్న వలసిన నీళ్ళు ఉంచుకుంటే ఉంచుకో అంటే ఏమిటి? ఇప్పుడు ఆయనకి నచ్చాడు, మనిషి నచ్చాడు, పెంకితనం చూపిస్తున్నాడు. అంటే కొంచెం పెంకాడురా, ఇంకా ఏమైనా అంటే పోతాడో ఏమిటో, మనిషి బాగున్నాడు కదా ఉంచుకుందాం అనిపించాలి. ఇంకొంచెం ఆశ పెట్టాడు. ఏమని? ఏను బలవంతుడా, నేను బలవంతున్నాయా, అందుకని నాకు ఈ కండలున్నాయి అంటే ఎక్కడిది ఈ బలం? ఇది చూసి కదా అనుమానపడుతున్నాడు. గారెను బోతు దంతి బెబ్బులి మృగనాథునిందొడరిపోరు దుశూరతయుల్లసిల్లగా, పెద్ద పెద్ద అడవి దున్నలతోటి, సింహాలతోటి, ఏనుగులతోటి కూడా పోరాటం చేస్తాను. పోరాటం చేసి ఆయుధం లేకుండా వాటిని పడగొట్టి చంపేస్తాను. అంత గొప్ప బలశాలిని నేను. అప్పుడప్పుడు నీకు వినోదం కావాలంటే వాటిని విడిచిపెట్టు, వాటిని కూడా నేను యుద్ధం చేసి చూపిస్తాను, చూపించి వాటిని పడగొడతానంటే. గతంలో కొంతమందికి హాబీ అని ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూశారు కదా, కంచి కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఒక ఆయన ఉంటారు. నేను మొన్ననే వెళ్ళినప్పుడు నాతో మా వియ్యాల వారికి చూపించాను కూడా. ఆయన చాలా గమ్మత్తైన వ్యక్తి. ఆయన దేవాలయం తలుపులు తెరవడానికి ముందరే వచ్చి దేవాలయం ముందు నించుంటాడు. ఎవరో ఎవరికీ తెలియదు. దేవాలయం తలుపులు తెరవగానే లోపలికి వెళ్తారు. చక్కగా స్నానం చేసి శుచిగా ఓ పంచె కట్టుకుని విభూతి పెట్టుకుని ఉంటాడు. ఎవరితో మాట్లాడ్డాడు. అమ్మవారి శ్రీచక్రం దగ్గర నిలబడి ఉంటారు, లేకపోతే కామాక్షి అమ్మవారి ఎదురుగుండా ఉన్న మంటపంలో నిలబడి ఉంటారు. ఆయన ఎంత శ్రావ్యంగా, ఎంత శాస్త్రీయంగా సంగీతం పాడతారంటే, ఆయన కీర్తన పాడుతూ వైలిన్ మీద వెనకాతల ఫాలో అవడాన్ని కూడా ఆయన నోటితోటే ఆయన అనుకరిస్తారు. శాస్త్రీయ సంగీతంలో పిబరే రామరసం అన్నారు అంటుంది ఆ వైలిన్, అది కూడా అనేస్తుంటారు ఒకేసారి. కీర్తన వైలిన్ రెండు ఒకసారి అయితే ఎంత ఆశ్చర్యం జరిగిందంటే, నేను ఆ మంటపంలో కూర్చున్నాను, ఆయన పాడుతున్నారు వెనకాల. నాకు చాలాసేపు అర్థం కాల, ఎవరు ఇక్కడ కచేరీ చేస్తున్నారు, ఎవరు కనపడరు, ఎవరి దగ్గర నుంచి వస్తుందని. ఇంకా గమ్మత్తు ఏంటంటే, ఆయన పెదవుల కదలిక ఉండదు ఎక్కువ. పెదవుల కదలిక లేకుండా మీరు ఆ మనిషి అని గుర్తుపట్టడానికి చాలా టైం పడుతుంది మీకు, ఈయన ఇలా పాడుతున్నదని. అలా పాడేస్తుంటారు ఆయన. గుడి మూసేసే వరకు పాడి ప్రసాదం తిని వెళ్ళిపోతారు. నేను ఆయన గురించి విచారణ చేశా, ఎవరు ఈయన అని. అంటే వాళ్ళు చెప్పారు, ఏమోనండి అలా వస్తుంటారు, పాడి వెళ్ళిపోతుంటారు అమ్మవారి ముందని. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజ్ఞ. ఇప్పుడు ఏమనాలి? ఆయన ఏమీ ఉద్యోగం కాదు, ఆయన ఏం కచేరీలు చేయరు, కానీ అమ్మవారి దగ్గర మాత్రం నిలబడి సాయంకాలం వరకు అంతే అలా పాడుతుంటారు. ఆయన కంఠమే వైలిన్, ఆయన కంఠమే సంగీతం. మీరు ఎప్పుడైనా కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి వెడితే ప్రత్యేకం వెతికి చూడండి ఆయన్ని. కోటేశ్వరరావు అబద్ధం చెప్పారేమో అని మీకు తెలుస్తుంది. కాబట్టి మనిషికి ఒకటి ఉద్యోగం ఉండొచ్చు, ఒకటి హాబీ ఉండొచ్చు. నన్ను తరచు చాలామంది అడుగుతుంటారు, నీకు ఎందుకే ఫుడ్ కార్పొరేషన్లో ఆయన ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, ఈ ఉపన్యాసాల అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటుంటారు. అంటే అదొక వృత్తి, ఇదొక ప్రవృత్తి అంతే. అలా ఏర్పడుతుంది దానికి, అది సహజం. అది అలా వంట చేసేవాడికి ఇంత ఒళ్ళేమిటి అనుకుంటున్నావా అంటే, గతంలో వ్యాయామం చేయడం మీద మంచి సరదా ఉన్నవాడు. ఆ వ్యాయామం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే గొప్ప బలాఢ్యుడనైపోయాడు. ఏనుగుల్ని కూడా చంపేస్తాను, పులుల్ని చంపేస్తాను, సింహాల్ని చంపేస్తాను, అడవి దున్నల్ని చంపేస్తాను. ఇవన్నీ ఎందుకు చంపేస్తాను? క్రౌర్యంతో కాదు, ఉత్తిన ఏదో వెళ్ళి ఏనుగు కనపడితే చంపేస్తాడంటే ప్రభువుకు భయం వేస్తుంది, ఇదో రాత్రులు చంపేస్తాడంటే ఏనుగులని. ఎప్పుడైనా రాజుల సరదా కోసం చంపుతాను అంటే, ఇప్పుడు రాజుగారికి ఏం తోచలేదనుకోండి, తన భార్యలతో కలిపి ఓసారి అలా కూర్చుని, ఓ పెద్ద మైదానం ఒకటి ఉంటుంది, చుట్టూ కంచె కట్టేసి ఉంటుంది, అందులో ఏ తప్పుకుని పారిపోవడానికి అవకాశం ఉండదు మనిషికి. దానిలోకి మదించినటువంటి ఒక ఏనుగుని విడిచిపెడతారు. విడిచిపెడితే ఆ ఏనుగు ఈ వ్యక్తిని వెతికి వెతికి వేటాడడానికి వస్తుంది.
అటువంటి ఏనుగు మీద పడిపోతున్నప్పుడు ఆ ఏనుగుతో పోరాటం చేయాలి. చేసి ఏనుగుని పడగొట్టి ఏనుగుని చంపాలి. ఏం మాట్లాడండి. అలా సింహాన్ని వదులుతారు, సింహాన్ని చంపాలి. పులిని వదులుతారు, పులిని చంపాలి. ఒక మల్లయోధుడి మీదకు వదులుతారు, మల్లయోధుడిని చంపాలి. ఇవి నిరంతర వ్యాయామం ఉంటేనే చెయ్యగలరు. ఇప్పుడు భీమసేనుడు ప్రతిరోజు తెల్లవారకట్టే లేచి వ్యాయామం చేసుకుంటున్నా ఎవరికి అనుమానం రాదు. ఎందుకంటే అతనికి అది అలవాటు. అంటే రాజుగారికి చెప్పాడు, ఆ వస్తువుని ఆ కండలు చూసే కదా రాజా చాలా ఆయన పట్ల ఆనందాన్ని పొందాడు అనుకుంటారు. కాబట్టి తన ప్రయోజనం కలిసి రావాలి. తన అలా ఎందుకున్నాడో అందరి అనుమానం పటాపంచలైపోవాలి. ఎలా తిప్పేశాడో చూడండి దాన్ని. ఏదో ఈ మధ్యనే కొంచెం ఒళ్ళొచ్చిందండి అనలేదు, అందంగా చెప్పి, కాబట్టి నాకు ఇటువంటి విద్యలు తెలుసు, నీకు కావాలంటే వినోదం కల్పిస్తాను మహారాజా, కాబట్టి నన్ను నేలుకో అన్నాడు. అంటే రాజు ఊరుకోలేదు. ఆయన అన్నాడు, నాకు అలా అనిపించడం లేదు. నువ్వు కేవలం ఏనుగుల మీద మల్లయోధులతోటి యుద్ధం చేసేవాళ్ళ నాకు అనిపించట్లేదు. అప్పటికి మాటలో కొంచెం తేడాని చూసి ఏమో అంత సంస్కారం ఉన్నవాడు కాదేమో అనుకుని మనసులో అనుకున్నాడు, ఏమిటో ఇటువంటి తేజస్శాలి, ఇంతటి బలశాలి ఇలా ఎలా పుట్టాడో, ఇలా వంటలు చేసుకోవడం ఏమిటో అనుకుంటున్నాడు. అలా కాదు, నిన్ను నా గజశాలకి అధికారిగా వేస్తాను, నువ్వు నా ఏనుగుల్ని పోషించడానికి పనికొస్తావు, ఏనుగులన్నింటినీ శిక్షణ ఇచ్చి నడిపించన్నాడు. అంటే భీముడు అన్నాడు, ఇప్పుడు అర్థమైపోయిందిగా రాజుకి ఉత్సాహం పుట్టింది ఈ నెలైనా ఉంచుకోవాలని. ఇప్పుడు నేను అడిగింది ఇస్తే ఇలా పోతానన్నాడు అనుకోండి, పోలే బాబా అదే చేసుకో అంటాడు. ముందు అట్టే పెట్టుకోవాలి కదా. ముందు మనిషిని ఉంచితే తర్వాత ఏదో బతిమాల తర్వాత ఏనుగుల దగ్గర వేయడం ఏదో చెయ్యొచ్చు. అసలు ముందు మనిషే వెళ్ళిపోతే అవతల వాళ్ళకి ఉత్సాహంగా ఉంది. అందుకని ఇస్తే 20 రూపాయలకి ఇలా అత్తలేదు అంటారు. నిజంగా అలా కుదరదులేండమ్మా అని చెప్పేసి ఆవిడ చుట్టుకుదురు చుట్టేసుకుంటుంది. పోన్లే ఇంకో 5 రూపాయలు ఇచ్చుకో, ఎండపాటున వచ్చావు అంటారంటే వదలడం ఇష్టం లేదని గుర్తు. అలా ఆయనంత తెలివిగా మాట్లాడండి భీముడు. విరాట పర్వంలో భీముడు యొక్క బుద్ధి నైపుణ్యం కూడా బయటకు వస్తుంది. కొలువును గొన ఒల్లకుండుట కలిగిన పొమ్మనుట ఇంత కంటెను మేలు, వలసిన కడగే గద నీ తలపెయ్యది ఆనతిమ్ము ధరణీనాథ. ఉంచుకోవడమా ఉంచుకోకపోవడమా నీ ఇష్టం, నేనంటూ చేస్తే లోటే చేస్తాను, వంటలు చేస్తాను, మల్ల యుద్ధం చేస్తాను. అలా కాదు ఏనుగుల దగ్గరే పనిచేయాలి ఇవన్నీ అంటా నీ ఇష్టం, అలాంటివన్నీ ఏమన్నా చూసుకో, నేనేం చేయగలనో చెప్పాను, ఆ పనికి చేయించుకుంటే చేయించుకో, లేకపోతే మాని కాదంటావా ఇగో పోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ మనిషి మాటలో మొరటుతనం ఉంటే ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది అనుకుంటాం కదా, వెళ్ళిపోతాడరా బాబు అని. ఇప్పుడు వాదన సాగించడానికి అవకాశం లేదు. ఎక్కువసేపు సాగిస్తే భీమసేనుడి విషయంలో వచ్చేది ఏమిటంటే కోపం వస్తుంది. కోపం రాకుండా ఉండాలంటే అసలు వాదన లేకుండా ఉండి పోస్టింగ్ ఆర్డర్ తీసుకెళ్ళిపోతే కూడా కదా. విరాట్ రాజుని ఆ స్థితిలోకి నెట్టేశాడు. ఎంత బుద్ధి బలం అండి! ఈ బుద్ధి బలం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంత కోపం ఉన్నవాడికి ఇంత బుద్ధి బలము ఎలా వచ్చేస్తుందంటే ధియోయోన ప్రచోదయాత్. ఆ సమయానికి అలా మాట్లాడి అలా రాజుగారిని తనకి కావలసిన పదవిని పొందేటట్టుగా అటువంటి నడువడిని అటువంటి ప్రవర్తనని పొందాడు అంటే అది దేవతల యొక్క అనుగ్రహం. పూర్ణంగా దేవతానుగ్రహం ఉంది, వాళ్ళ ధర్మం వాళ్ళని కాపాడుతోంది. కాబట్టి రాజు అన్నాడు, వెళ్ళిపోకు వెళ్ళిపోకు వెళ్ళిపోకు, అలా ఉండు, వంటలైనా చేస్తావు దానికే ఉంది అలాగే చెయ్యి అన్నాడు. ఈ మాట అన్నారు, బాగుంది, ఎక్కడ వంటశాల అన్నాడు. కింద ఇంకా కొంతమంది వంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ నీ కింద వినియోగించుకో, నువ్వు వంటశాలకి అధిపతిగా ఉండు, వెళ్ళు వంట చెయ్యి అయితే. బయలుదేరుతున్నాను అన్నాడు. ఉత్సాహంగా గరిట పట్టుకున్నాడు. వంటశాలకి దారి ఎక్కడన్నాడు, వంటశాలలోకి వెళ్ళిపోయాడు. అయిపోయింది, ఇద్దరు అబ్జార్బ్ అయిపోయారు సర్వీస్లోకి. ఇప్పుడు వస్తున్నాడు మూడో ఆయనదే చాలా చాలా కష్టమైన విషయం. మీకు ఎక్కడ కష్టమో నేను మీకు ప్రతి పర్యాయం చూపిస్తున్నాను.